హలో అండి. నేను మీ తిరుపతి సమీర, వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. గత 8 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సర్వీస్ ఫీల్డ్‌లో ఉన్నాము. 8 ఇయర్స్‌గా మనకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎంతోమంది పేరెంట్స్‌కి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ గురించి గానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి గానీ, తెలంగాణలో జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్ గురించి అండ్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ గురించి, రకరకాల కోర్సుల గురించి క్లియర్‌గా స్టూడెంట్స్‌కి మన తరపున కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ గురించి తెలుసుకుంటున్నాము కానీ, మన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గురించి క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు మనం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి తెలుసుకుందాం. మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. ఫస్ట్ వన్ వచ్చేసి యూజీఈఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అంటే ఇది డ్యూయల్ డిగ్రీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దీనికి సంబంధించి అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 26 మార్చ్ ఆల్రెడీ రీసెంట్‌గా క్లోజ్ అయిపోయింది. ఎగ్జామ్ వచ్చేసి 19థ్ ఏప్రిల్‌కుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఉంటది. ఇంటర్వ్యూస్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్‌లో జరుగుతాయి. యాక్చువల్లీ డ్యూయల్ డిగ్రీ అంటే 5 ఇయర్స్ ఉంటుందిక్కడ. 4 ఇయర్స్ ఏమో బీటెక్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ రిసర్చ్‌లో 1 ఇయర్ మనము స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు జేఈఈ ద్వారా తీసుకుంటారు. అందరూ ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ జేఈఈకి సంబంధించిన జోసా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తుందని అనుకుంటారు కానీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది జోసా కౌన్సెలింగ్‌లో ఉండదు. సో, మరి ఎలా అడ్మిషన్స్ జరుగుతాయి జేఈఈ మెయిన్స్ గురించంటే, వీళ్ళు సెపరేట్‌గా అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తారు. దీనికి సంబంధించి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో అఫీషియల్‌గా ఇన్వైట్ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించిన అప్లికేషన్ విండో అనేది ఓపెన్ కాలేదు. ఇదొచ్చేసి సింగిల్ డిగ్రీ. అంటే ఓన్లీ 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ దీంట్లో సీఎస్‌సి అండ్ ఈసీ సంబంధించి కోర్సులు మాత్రమే ఉంటాయి. టోటల్ 170 సీట్లు మాత్రమే. ఇది హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ జేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్‌పీఈసీ అని ఉంటుంది. స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్. సో, దీంట్లో ఓన్లీ మనకు 10 సీట్స్ మాత్రమే ఉంటాయి. అంటే సీఎస్‌సిలో ఒక 10 సీట్లు, ఈసీలో ఒక 10 సీట్లు మాత్రమే కేటాయించబడతాయి. ఇది ఎవరికంటే నవోదయ లాంటి స్కూళ్ళల్లో ఎవరైతే 12థ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు సంబంధించి సీట్లు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి గూడా అప్లికేషన్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి గూడా వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసారు. లాస్ట్ వన్ వచ్చేసి బోర్డ్ స్కోర్ ఆధారంగా తీసుకుంటారు. అంటే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌లలో ఫైనల్ రిజల్ట్స్‌లలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని తీసుకుంటారు. దీనికి సంబంధించి గూడా వాళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ డేట్స్ ఇంకా రాలేదు. రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతదని నేను అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ గురించి మన వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీస్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టా పేజ్‌ని లైక్ చేయండి. ఎవరైతే యూజీఈఈ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి.